ఈరోజు రాష్ట్రమంతా ఒక పిలుపిచ్చాను. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి ఒక నెల కార్యక్రమం ఇచ్చి ఇంటింటికి వెళ్ళి మనం ఏం చేశాం, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అవన్నీ కనుక్కోవడానికి ఒక కార్యక్రమం ఇచ్చాను. ఎన్నికల ముందు నేను అనేక కార్యక్రమాలు ఇచ్చాను. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, సూపర్ 6, ఎలక్షన్ మేనిఫెస్టో ఇవన్నీ ఇచ్చి ఇంటింటికి వెళ్ళండి, నా మాటగా చెప్పండి, మీరు చెప్పి వాళ్ళందరిలో చైతన్యం తీసుకురండి, మీ మాట నిలబెట్టే బాధ్యత నాదని ఆ రోజు నేను చెప్పాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే తెలుగుదేశం మెంబర్లంతా మన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అయ్యారు. 1,67,00,000 మంది కుటుంబాలుంటే 1,00,00,000 సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా. అందుకే ఈరోజు ఆర్గనైజేషన్ కూడా సిస్టమేటిక్ గా తీసుకొచ్చాం. నేను ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడిని. ముఖ్యమంత్రిగా మా కలెక్టర్ గారు లాస్ట్ లో ఉండే సెక్రటరియట్ లో ఉండే ఉద్యోగస్తులతో పనిచేయించాలి. పార్టీ అధ్యక్షుడిగా పై నుంచి కింది వరకు కేఎస్ఎస్ వరకు పని చేయించాలి. ఇద్దరిని అనుసంధానం చేసి పొలిటికల్ గవర్నెన్స్ కి శ్రీకారం చుట్టాలి. అప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. మీరందరూ ప్రజా చైతన్యం తీసుకురావాలి. ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతగా పనిచేయాలి. ఈ రెండు చేయగలిగితే తిరుగులేని అభివృద్ధి జరుగుతుంది. సంక్షేమానికి ఏమాత్రం కూడా ఆటంకాలు ఉండవని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.